రాజ్యసభ ఎన్నికల అభ్యర్థిగా మీనాక్షి నటరాజన్ దాఖలు చేసిన నామినేషన్ను తిరస్కరించడం బీజేపీ కుట్ర అని దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మీనాక్షి నటరాజన్పై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవన్నారు. ఓట్ చోరీ, ఎస్ఐఆర్ తర్వాత ఇప్పుడు సీట్ చోరీకి బీజేపీ పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో గెలవలేకే కుట్ర చేసి మీనాక్షి నటరాజన్ నామినేషన్ను తిరస్కరించారన్నారు. ఇది ప్రజాస్వామ్యంపైన దాడి అని, ప్రజల గొంతుకను అణిచివేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజని, దేశ ప్రజలందరూ దీన్ని ఖండించాలని కోరారు. మీనాక్షి నామినేషన్ తిరస్కరణపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని, న్యాయం జరిగే వరకు పోరాడతామని స్పష్టం చేశారు. మరోవైపు మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణను టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు మంత్రులు వేర్వేరు ప్రకటనల్లో తీవ్రంగా ఖండించారు. ఇది బీజేపీ రాజకీయ కుట్రకు పరాకాష్ట అని మహేష్ కుమార్ అన్నారు. ఎన్నికల కమిషన్ ఆ పార్టీకి అనుబంధ సంఘంగా పనిచేస్తోందని ఆరోపించారు. మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్దమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆమెపై ఎలాంటి కేసు నమోదు కాలేదని, కేసుల విచారణకు ఆమె హాజరైన సందర్భం కూడా లేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఏకపక్ష నిర్ణయంతో ప్రజాస్వామ్యాన్ని అవమానపరిచిందని మంత్రి సీతక్క అన్నారు.